చాలామంది ఆత్మ గురించి మాట్లాడారండి. ఎప్పటి నుంచో వింటున్నాను, ఎప్పటి నుంచో చదువుతున్నాను కూడాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదో కొంచెం అర్థమైందండి నాకు. కాబట్టి నేను కూడాను ఆత్మ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే ఆత్మ అనేది ఒక తాత్విక భావం అండి, అంతే. ఇప్పుడు శరీరం నశించిన, అంటే జీవి నశించిన అంతవరకు ఆ జీవితాన్ని నడిపించిన ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తిని మనం కంటితో చూడలేం కదా, అదే ఆత్మ అండి. అంటే శాస్త్రం చెప్పింది, మేధావులు చెప్పింది, ప్రవచనకర్తలు చెప్పింది, ఆధ్యాత్మికవేత్తలు చెప్పింది అనమాట. అయితే జీవి లోపల ఉంటుంది కాబట్టి దాన్ని అంతరాత్మ అన్నారు. అట్లాగే ఈ విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉంటుంది కదా, దాన్ని విశ్వశక్తి అంటారు. దాన్ని నడిపించే మహాపురుషుణ్ణి లేకపోతే భగవంతుణ్ణి విశ్వాత్మ అంటూ ఉంటారు. అయితే మామూలుగా సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే శక్తి ఎప్పుడూ నశించదు. అంటే ఈ భౌతిక శక్తి ఎప్పుడూ నశించదు. శక్తి ఏ రూపంలో అయినా ఉండనివ్వండి, అది ఎప్పుడూ నశించదు. కాకపోతే ఏంటంటే మారుతూ ఉంటుంది. ఆత్మ కూడాను ఒక శక్తి అని అనుకున్నాక ఇప్పటిదాకా, ఎందుకంటే మనల్ని నడిపించింది కదా, మరి ఆ శక్తి కూడాను ఎప్పుడూ నశించదండి. అయితే జీవి శరీరము ఈ రెండు నశించిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఆత్మ మరి ఏమవుతుంది? అది తన మూలానికి వెళ్ళిపోతుందంటే, అంటే విశ్వాత్మలోకి, విశ్వశక్తిలోకి వెళ్ళిపోతుంది అంతే. ఎందుకంటే తన పని చేసేసుకుంది కదా, అలాగే వెళ్ళిపోతుంది. అయితే జీవి బతికున్నంత వరకు మరి విశ్వంలో ఉన్న పంచభూతాలు మనలో కూడా ఉన్నాయిగా, మరి అరిషడ్ వర్గాలు కూడాను ఉన్నాయిగా మనలో, అంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి కదా. అట్లాగే బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడాను ఉన్నాయిగా. శరీరం ఎటు ఉంది, మన కంటికి కనిపిస్తూనే ఉంది. మరి మనస్సు కూడా ఉంది కదా. ఇవన్నీ కూడాను మన జీవన గమనాన్ని, ఆలోచన సరళిని, లేకపోతే ఆలోచన సరళి ద్వారా మన జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అనేక డిపార్ట్మెంట్స్ అండి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడాను కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంతరాత్మ. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అంతరాత్మ అనేది ఒక గైడింగ్ ఫోర్స్. అంటే గైడింగ్ ఫోర్స్ అంటే గీతలో చెప్పినట్టు ఈ ఆత్మ అనే శక్తి, ఆ మాటకు వస్తే ఆత్మ అనుకుందాంలేండి, ఇది కాలదు, తడవదు, ఎండకి ఎండదు, ఆ మాటకు వస్తే నశించదు. మంచి ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు సముద్రం ఉంది, ఆ ఒడ్డున చిన్న చిన్న కొండలు, పోని ముంతలు ఉన్నాయి, వాటిలో నీళ్లు ఉన్నాయి. ఒకసారి కనుక జాగ్రత్తగా పరిగిస్తే ఆ కొండలో ఉన్న నీళ్లలో సూర్యుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గంటలు ఆ ముంతలు అలాగే ఉన్నాయనుకోండి, మెల్లిగా ఏమవుతుంది, ఆ నీళ్లు కొంచెం వేడెక్కుతాయి. తర్వాత కొండను పగలగొట్టేసామనుకోండి, అంటే కొండ అంటే ఆ పెంకుతో ఉన్న ఒక శరీరము అని అనుకోవాలి. దాంట్లో ఉన్న నీరు ఏంటి అంటే, ఇదో ఇందాక నేను చెప్పినట్టు బుద్ధి, చిత్తం, అహంకారము, శరీరము, మనసు లాంటిది అన్నమాట. అంటే అదొక జీవి కింద మనం అనుకుందాం కాసేపు. అప్పటిదాకా ఉన్న నీరు ఏమవుతుంది, కొండలో వేరెక్కుతుంది కదా, కొండ పగిలిపోయింది. కొండ పగిలిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ నీళ్ళన్నీ కూడాను భూమిలో ఇంకిపోతాయి. ఆ ఇంకిపోయినప్పుడు ఆ తడి అలాగే ఉంటుందా? ఎక్కువసేపు ఉండదు కదా. ఆ తడి మళ్ళీ ఆవిరైపోతుంది. అంటే దాంట్లో ఉన్న శక్తి మళ్ళీ విశ్వంలోకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి
జీవి మరణించిన తర్వాత కూడా ఆత్మ అనే ఒక శక్తి మళ్ళీ విశ్వాత్మలోకి వెళ్ళిపోతుంది. ఇది కంటికి కనపడదు. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. ఏమంటే ఈ ఆత్మ అనేది అంతరంగా ఉంటూ, అంటే మన లోపల ఉంటూ, అంటే అంతరాత్మగా ఉంటూ మనల్ని నడిపిస్తుంది కదా, మరి దాని డ్యూటీస్ ఏమిటి అని చెప్పేసి. ఏమీ లేదండి. ఇది మంచి అని చెప్తుంది, ఇది చెడు అని చెప్తుంది, అంతే. చెప్పి ఊరుకుంటుంది అంతే. అది నువ్వు దాన్ని పాటిస్తావా పాటించవా అనేది అనవసరం. తన డ్యూటీ అది చేస్తుంది. నాన్న ఇవే, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేసి. నేను ఎన్నో ఉదాహరణలు చెప్పానులేండి. సిగరెట్ తాగాలనుకున్నప్పుడల్లా ఆరోగ్యం చెడిపోతుందని తెలుస్తూనే ఉంటుంది, అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. నాన్న తాగద్దురా తాగద్దురా అని చెప్పేసి. ఆ సిగరెట్ ప్యాక్ని ఓపెన్ చేయంగానే, ఓ సిగరెట్ తీయంగానే దాని మీద కూడాను రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. చూస్తాం కానీ తాగుతూనే ఉంటాం. అలాగే ఆత్మ అనేది ఒక విధంగా చెప్పాలి ఏంటో గైడింగ్ ఫోర్స్ అండి, గైడింగ్ ఫోర్స్. ఆ గైడింగ్ ఫోర్స్కి లోబడి మన జీవనయానం నడుస్తూ ఉంటుంది. చెప్తుంది, చెప్పి ఊరుకుంటుంది, అంతే. అంతరాత్మ పని అంతే. ఇంకా కొంచెం డీప్గా కనుక వెళితే మళ్ళీ కర్మలు మనం అనుభవించడం, మళ్ళీ పూర్వజన్మలు, ఆవాసనలు మోసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా అనుభవించడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్టులు ఏంటి. ఇవి చాలా వీడియోల్లో నేను చెప్పాను. కాబట్టి ఆత్మ అంటే మనల్ని నడిపించే ఒక అద్భుతమైన గైడింగ్ ఫోర్సు. మనం వింటామా లేవా అన్నది మళ్ళీ ఆత్మకు సంబంధం లేదు. మంచి చెడు చెప్పి కూర్చుంటుంది అంతే. సో ఇదండి ప్రస్తుతానికి ఆత్మ అంటే. విన్నందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, అట్లాగే లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడచ్చు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి, MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని కనుక టైప్ చేస్తే పోరూరి PORURI అని నా పేరు వస్తుంది యూట్యూబ్లో. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.